టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు అనిల్ రావిపూడి అలాగే విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి వస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం కూడా ఉంది. మంచి బజ్ ని తెచ్చుకున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్లు హీరోయిన్స్ గా నటించారు. మరి ఈ సినిమా టాకీ పార్ట్ ని కంప్లీట్ చేసుకొని ఓ పక్క ప్రమోషన్స్ చేస్తూనే బ్యాలెన్స్ షూట్ ని కూడా కంప్లీట్ చేసేస్తున్నారు. ఇలా ప్రస్తుతం ఒక మాస్ సాంగ్ షూట్ లో బిజీగా ఉన్నట్టుగా మేకర్స్ తెలిపారు. మరి ఈ షూట్ ని రామోజీ ఫిలిం సిటీలో ఫుల్ స్వింగ్ లో తెరకెక్కిస్తుండగా ఈ సాంగ్ థియేటర్స్ లో ఫీస్ట్ ఇస్తుందని మేకర్స్ అంటున్నారు. మరి ఆల్రెడీ బీమ్స్ ఇచ్చిన 2 సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. మరి ఈ మాస్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా ఈ జనవరి 14న సినిమా రిలీజ్ కి తీసుకొస్తున్నారు. కమర్షియల్ చిత్రాలతో హిట్ అందుకోవడం నేటి జనరేషన్ దర్శకుల్లో అనిల్ కి చెల్లింది. సీనియర్ హీరోలంతా అతడితో నటించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికే వెంకటేష్ బాలకృష్ణకు మంచి విజయాలు అందించాడు. మళ్ళీ వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నామనే మరో సినిమా కూడా చేశారు. సంక్రాంతి కానుకగా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చిన తర్వాత ఓ ఫెయిల్యూర్ ఎదురైతే డైరెక్టర్ పరిస్థితి ఎలా ఉంటుందన్నది వివరించాడు. వరుస విజయాలు ఎన్ని వచ్చినా ఒక్క ఫ్లాప్ ఎదురైంది అంటే ఆ డైరెక్టర్ పాతాళానికి పడిపోవలసిందే. అందుకే జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ వెళ్లాలని తెలిపాడు. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం నుండి వచ్చిన 2 పాటలు సూపర్ హిట్ అవ్వడం, కంటెంట్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా హిట్ అవుతుందని భావిస్తున్నారు. త్వరలోనే 3వ పాటను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే వారం ఈ సాంగ్ విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో మరోసారి వెంకటేష్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రానుంది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం పండుగ సమయంలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.